హలో గుడ్ మార్నింగ్ శ్రీస్ ఆటోమొబైల్ కస్టమర్లందరికీ, అలాగే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఎండలు బాగా ముదిరినాయి. ఎండాకాలం గట్టి కొడుతుంది. ఎండాకాలం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందుకే ఇంత ఎండలు స్టార్ట్ అయినాయంటే రేపు ఎండాకాలం అయితే ఇంకెంత ఎండలు కొడతాయో. సరే, మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు వచ్చేసి మనకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకనే మనకు ఫ్యాన్లు చిన్నవి పెద్దవి ఫ్యాన్లు వచ్చినాయి. 24 వోల్టేజ్ 12 వోల్టేజ్ ఫ్యాన్లు అయితే మనకు వచ్చినాయి. అట్లనే సూపర్ కంపెనీ టేబుల్ వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, వైర్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎండలు గట్టి కొడుతున్నాయి. డ్రైవర్ అన్నలు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎండాకాలంలో క్యాబిన్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని స్పెషల్గా ఇప్పుడు చాలా ఫ్యాన్లు అయితే తెప్పించడం జరిగింది. అదైనా మంచి బ్రాండెడ్ ఫ్యాన్లే తెప్పించినాము. లోకల్ ఫ్యాన్లు ఉంటే మళ్ళీ ఊకే బార్ వేసుకోవాలని చెప్పేసి మనము ఫ్యాన్లు ఏడ చూసినా కానీ కోబ్రా ఫ్యాన్లే మనకు బ్రాండెడ్ ఉంటాయి. అందుకని చెప్పేసి కోబ్రా ఫ్యాన్లే తెప్పించినాము. 12 వోల్టేజ్ 24 వోల్టేజ్. సరే, ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పటిదాకైతే మన వీడియో ఎవరైతే చూడలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డ్రైవర్ల అన్నలకి కానీ ఓనర్లకి కానీ చాలామందికి, మీ ఫ్రెండ్స్ రిలేషన్కు చాలామందికి ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. లెట్స్ గో స్టార్ట్. ఏమేమి వచ్చినాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఓకే, మనకి ఇప్పుడు వచ్చేసి 12 వోల్టేజ్లో కూడా మనకు చాలా రకాల ఫ్యాన్లు ఉంటాయి. సైజును బట్టి ఫ్యాన్లు వస్తుంది. అట్లనే మనకు కార్లది వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుంది, 6 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కోబ్రా కంపెనీ 9 ఇంచెస్ ఫ్యాను. అలాగే మనకు 7 ఇంచెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అది చిన్నగా కార్లకు కానీ టాటా ఏసీలకు కానీ అట్లాంటి దానికి పెట్టుకోవచ్చు. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి 12 వోల్టేజ్ ఫ్యాను. అలాగే ఇది వచ్చేసి మనకు 9 ఇంచెస్ 12 వోల్టేజ్ ఫ్యాను. 12 అంటే మనకు సింగిల్ బ్యాటరీ ఉన్నది, ఏ బండికైనా వాడుకోవచ్చు. మీరు చూడవచ్చు, దీంట్లోనే మనకు 8 ఇంచెస్ కూడా ఉన్నది. అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది వచ్చేసి మనకు చాలా బ్రాండెడ్ ఉంటుంది. మీరు చూడవచ్చు, ఒక్కసారి ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఎట్లయితే పెట్టుకుంటామో అంతకన్నా గట్టిగా ఉంటుంది, అంతకన్నా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్యాన్. ఇది వచ్చేసి మనకు ఫ్లెక్సిబుల్, అంటే మనకు ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నది 4 స్క్రూలు ఇస్తాడు. మీరు 4 అయినా ఫిట్ చేసుకోవచ్చు, 2 అయినా ఫిట్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు లెంత్. మనం ఒకసారి అక్కడ ఫిట్ చేసుకున్న తర్వాత మనకు లెఫ్ట్ కావాలన్నా రైట్ కావాలన్నా మీ ఇష్టం, ఎక్కడంటే అక్కడ మూమెంట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనం ఎట్టంటే అక్కడ కొద్దిగా లూజ్ చేసుకొని ఈ పట్టీలు ఉంటుంది, ఈ పట్టీలు నట్లు మనం కొంచెం లూజ్ చేసుకున్నామంటే ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది. అదే మనకు వద్దు, ఒకే లొకేషన్లో ఉండాలంటే ఒకే దిక్కు ఉండాలి, ఎక్కడ మూవ్ కావద్దు అనుకుంటే ఈ బోల్ట్ లెఫ్ట్ రైట్ ఒక బోల్ట్ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు స్ట్రాంగ్గా ఫిట్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ కూడా మూమెంట్ అనేది ఉండదు. అక్కడనే ఎక్కడైతే మనం ఏ సైడ్ అయితే మనం గాలి కావాలని ఫిట్ చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అక్కడనే ఫిక్సబుల్ అయిపోతుంది. అట్లనే దీంట్లో మనకు 24 ఇప్పుడు డబల్ బ్యాటరీ 24 అంటే ఏమవుతుందంటే డబల్ బ్యాటరీ అయితే ఏవైతున్నాయో డబల్ బ్యాటరీకి మొత్తం కావాల్సిందంతా 24 వస్తుంది. మనకు సింగిల్ బ్యాటరీ ఉన్నది ఏదైనా 12 వాడుకోవచ్చు. డబుల్ బ్యాటరీకి ఉన్నది మాత్రం 24 వాడుకోవాలి. 24 దానికి మీరు 12 పెట్టుకుంటే అసలే నడవదు. అదే 12 దానికి 24 పెట్టుకుంటే అసలే నడవదు. అది నడిచినా కానీ చిన్నగా తిరుగుతుంది. మనము దీన్ని తీసి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది 12 ఇంచెస్. దీంట్లో కూడా మనకు 9 ఇంచెస్ ఉన్నది ప్లస్ 12 ఇంచెస్ ఉన్నది. కోబ్రా కంపెనీ. మనకు ఫ్యాన్లు మాత్రం చాలా మట్టుకు కోబ్రా కంపెనీ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ లారీ ఓనర్లైనా డీసీఎం ఓనర్లైనా. ఎందుకంటే ఇది ఒక బ్రాండ్, ఇది మంచిగా ఉంటుంది, నాణ్యత మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది. ఇది మీరు చూడవచ్చు. దీంట్లో ప్లేట్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకి ఏంటంటే ప్లేటు మనకు ఎక్కడైనా పెట్టుకునే సందర్భం ఉంటే మీరు ఈ ప్లేట్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ బోల్ట్లు అనేది మనకు దీనికి పెట్టుకోవచ్చు.
ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని లెక్కనే సేమ్ ఫ్లెక్సిబులే ఉంటుంది. మీరు ఈ ప్లేట్ చూసుకోండి. ఫస్ట్ ఈ ప్లేట్ బాడీకి ఫిట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఈ బాడీకి దీనికి ప్లేట్ ఫిట్ చేసుకున్న తర్వాత ఈ 2 బోల్ట్లు ఉంటాయి చూడండి. ప్లేట్కు 2 బోల్ట్లు ఉంటాయి. ఆ 2 బోల్ట్లు మనము దీనికి ఫిట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ చూపించిన 12 వోల్టేజ్ దానికి కూడా అట్లనే ఉంటాయి. మనము ఎక్కడంటే అక్కడ మనం మూమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి బాడీకి ఫిట్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే లారీలకు ఇట్లా క్యాబిన్ చాలా పెద్దగా ఉంటుంది కనుక ఇది 12 ఇంచెస్ మనకు కంఫర్టబుల్ ఉంటుంది. కొంచెం కిన్నర్లు ఇట్లా ఉంటారు, డ్రైవర్ ఉంటారు, ఒకసారి వండుకుంటారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఇది పెద్దది తెప్పిస్తాము. ఇదేమో 24 వోల్టేజ్ 12 ఇంచెస్. ఇది మన షాప్ ఎప్పుడు కూడా మనకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. పొద్దున 6 గంటలకు షాప్ తీస్తాము. పొద్దున మనకు 6 గంటలకు షాప్ తీస్తాము. 6 గంటల నుంచి వెళ్ళి మ్యాక్సిమం మనకు రాత్రి 10 గంటల దాకా మన షాప్ ఓపెనే ఉంటుంది. అట్లాగే మళ్ళీ ఇంకేమేమి వచ్చినాయి అంటే సూపర్ కంపెనీలో వచ్చేసి టేప్. సూపర్ కంపెనీలో వచ్చి టేప్ బ్రాండెడ్ ఉంటుంది. మనకు చూసుకోవచ్చు మీరు. ఇది ఏంటంటే ఒకసారి ఫిట్ చేసుకుంటే అంత జల్దీ మెల్ట్ కాకుండా ఉంటుంది. నార్మల్ కూడా ఉన్నాయి కానీ అవి వచ్చేసి చాలామంది ప్రిఫర్ చేసేదంటే అన్న సూపర్ కంపెనీ తీసుకురండి, సూపర్ కంపెనీ తీసుకురన్నట్టు. అందుకని చెప్పేసి సూపర్ కంపెనీ టేప్లు ఇంతకుముందు కూడా ఉండే. రీసెంట్లీ మొన్ననే వచ్చేటప్పుడు కంపెనీలో స్టాక్ లేకుండే. అందుకని చెప్పేసి ఇప్పుడు సూపర్ కంపెనీ చాలా వచ్చినాయి మన దగ్గరికి. 1 2 కాదు, చాలా వచ్చినాయి. 10 బాక్సులు వచ్చినాయి మన దగ్గర సూపర్ కంపెనీ టేపులు. అట్లాగే చూసినట్టయితే ఎల్ఈడి లైట్ ఇంతకుముందు కూడా మీకు వివరించడం జరిగింది. ఎల్ఈడి బైక్కు వచ్చేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్లు. ఇవి కూడా మనకు ఇప్పుడు 10 బాక్సులు రావడం అయితే జరిగింది. ఒక్కొక్క దాంట్లో 10 ఉంటాయి. ఇది ఏంటంటే మనకు ఎల్ఈడి లైట్లు ఇప్పుడు ఎప్పుడైనా కంపెనీ నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్లీ కొన్ని బండ్లకి ఏంటంటే BS6 దాంట్లో కొన్ని ఎల్ఈడి ఇస్తున్నారు వచ్చేటప్పుడు. కాకపోతే పాత బండ్ల కొన్నిటికి ఏంటంటే ఎల్ఈడి ఉండదు కనుక మనకు అవుపేది రోడ్ నుంచి ఏమేమి వచ్చింది అనేది అవుపేది. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాకుండా కూడా ఎల్ఈడి లైట్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేంటంటే డైరెక్ట్ బల్బు తీసి బల్బు పెట్టుకోవడమే. అది లోపల బ్రైట్నెస్ అని వచ్చేది మొత్తం వైట్ కలర్ వస్తుంది. లోపల కూడా సేఫ్ ప్లేస్లో ఉంటుంది. అట్లనే వచ్చేసి రివర్స్ హారన్ కూడా మనకు వచ్చేసి 24/12 మన దగ్గరే ఉంటుంది. ఎయిర్టెల్ దీని సౌండ్ వచ్చేసి ఎయిర్టెల్ టుక్ అంటుంది. దీంట్లో 24 వచ్చేసి మనకు డబల్ బ్యాటరీ. ఏ బండికి అయితే డబల్ బ్యాటరీకి ఉన్నదో దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. 12 వచ్చేసి మీరు సింగిల్ బ్యాటరీ నుంచి బైక్ నుంచి మొదలు పెట్టుకుంటే సింగిల్ బ్యాటరీ ఏ బండి అయినా కావచ్చు, సింగిల్ బ్యాటరీకి మనకు యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మనకు కేబుల్ 8mm. మనకు కేబుల్ మీరు ఒక్కసారి చూసినట్టయితే మనకి ఇవన్నీ వైర్లు మొత్తం ఆల్రెడీ తీసుకుంటాయి. 8mm 12mm వచ్చేసి మనకి ఇది వచ్చేసి 8mm. ఇది రోల్ 25 మీటర్సే వస్తుంది. మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఆల్మోస్ట్ వైర్లు అన్ని రకాలు ఉంటాయి. 4mm స్పీకర్ వైర్ నుంచి వెళ్ళి పెడితే 4mm 5mm 6mm 8mm 10mm. మళ్ళీ దాని తర్వాత డైరెక్ట్ బ్యాటరీ కేబుల్లే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఇది 6mm మనకు కేబుల్ వచ్చేసి. ఇదేంటంటే 100 మీటర్స్ కేబుల్ ఉంటాయి. ఇది రోల్ రాదు. 6mm 5mm. ఇది వచ్చేసి 8mmలో కూడా మన దగ్గర 2-3 కలర్లు అవైలబుల్ ఉంటాయి. బ్లాక్ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. 3 కలర్లు అవైలబుల్ ఉంటుంది. ఇది 8mm వచ్చేసి. అలాగే మనకు 10mm కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. 10mmకి వైర్లు కూడా ఆల్మోస్ట్. అట్లాగే మనకు 4mm వచ్చేసి మన దగ్గర 4 కలర్లు అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి రోల్ 100 మీటర్స్ రోల్ అవైలబుల్ ఉంటుంది. చూడండి మీరు, ఇది మాత్రమే 100 మీటర్ రోల్స్ ఉంటుంది. ఏదైతే 6mm 8mm వచ్చేసి రోళ్ళు లేవు. అంతకన్నా పెద్దగా రోల్ ఉంటుంది. అంత పెద్ద రోల్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు బండ్లకు లైట్లు ఫిట్ చేసుకోనికైనా, హెడ్ లైట్లు పెట్టుకోనికైనా, హారన్ పెట్టుకోనికైనా ఎక్కువ మనం ప్రిఫర్ చేసేది 4mm వైరే ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఎక్కువ మనకు బాడీకి పెట్టుకోనికైనా చెప్పేసి అట్లనే ఇంజన్ వైర్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అవన్నీ చేసుకోనికి ఎక్కువ మటుకు 4mm ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది రెగ్యులర్ మూమెంట్. ఇందులోనే మనకి ఎన్ని కలర్లో ఉన్నాయంటే చూడండి. రెడ్ ఉన్నది, లైట్ బ్లూ ఉన్నది, బ్లాక్ ఉన్నది. అలాగే మనకు ప్లస్ ఎల్లో కలర్.
మనకి ఈ కలర్లన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకు ఎనీ టైం మనకు ఈ కలర్లు మాత్రం నా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది సుమారుకి పేరు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, వచ్చి కూడా తీసుకెళ్తున్నారు. అన్న మీకు సామాన్లు ఏమేమి ఉన్నాయో మీరు పెట్టడం వల్ల మనకేంటంటే మాకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఈ సామాన్లు ఉన్నాయి, ఈ సామాన్లు లేవు అనేది మాకు కూడా తెలుస్తుంది. అందుకని చెప్పేసి మీకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా మేము కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మీరు పెట్టిన వీడియోల వల్ల మనకి ఈ సామాన్ అడిగిపోతే మనకు దొరుకుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనకి ఏమేమి సామాన్లు ఉన్నాయి అనేది వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నా. ఏమేమి మన దగ్గర ఉన్నాయి అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటిదాకా మన వీడియో ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి మీ రిలేషన్స్కే కానీ మీ ఫ్రెండ్స్కే కానీ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ వీడియో మళ్ళీ వచ్చేదాకా ఏం చేస్తారంటే మళ్ళొకసారి ఏ అయితే వీడియోలు ఎవరైతే చూడలేదో ఆ వీడియోని మళ్ళొకసారి మర్రేసి మళ్ళొకసారి వీడియోలు అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియో కోసం అయితే వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.